ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను మా ఊరు కుసుంపురంలో ఉన్నాను. దసరా కదా, అలాగే మా ఊరికైతే చొట్టంవారు పెద్దమ్మవారు అయితే ఎదురుకి తీసుకొచ్చారనమాట. పోలేరు అమావాస్య పెద్దమ్మవారికి తీసుకొస్తారు, మూడో రోజు అయితే చొట్టంవారికి తీసుకొస్తారు. అలాగే ఇక్కడ కోడిపుంజులు చూస్తున్నారు కదా, అన్నిటికైతే ఇప్పుడు వేటేస్తారనమాట. అష్టమి రోజు రిటర్న్ అయితే వెళ్ళిపోతారనమాట. మా ఊరు నుండి గ్రామ దేవతలు ఆ గుడికి వెళ్తే వెళ్ళిపోతారు. పంతులు గారు వచ్చారు, అలాగే ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వేటలు స్టార్ట్ అవుతాయి అనమాట. ఈ కోళ్ళు మొత్తం కూడా వేస్తారు. అలాగే ఇది ఇప్పుడైతే స్టార్టింగ్ అనమాట. పంతులు గారు ఇక కట్ చేసి మొత్తం కూడా అది పైకి విసిరేస్తారు బయటికి. అలాగే చూస్తున్నాం కదా, పిల్లలందరికీ సెలవు ఉండడం వల్ల ఊరైతే డబల్ అయిపోయింది. అలాగే మా కల్పన, సునీత, అలాగే మా పిన్ని, ఓకేనా. ఇప్పుడు పెద్దమ్మవారు, అలాగే పెద్దమ్మవారు ఒడ్లో సొట్టమ్మవారు ఉంటారనమాట. అలాగే ఇప్పుడు చూడండి ఈ పందిరి చూడండి, అమ్మవారు అలాగా బయటకు వచ్చాక ఈ పందిరి మొత్తం కూడా తీసేస్తారంట. అంటే ఈ పైన ఉంది కదా కమ్మలు, అవి తీసుకెళ్ళి పొలాల్లో, అలాగే ఇంట్లో, అలాగే పూజ గదులు అన్నిటి దగ్గర పెట్టుకుంటారనమాట. రోగాలు, అలాగే దిష్టులు, అలాగే కొంతమందికి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అనమాట. సంవత్సరం అంతా ఈ కాలం మొత్తం కూడా బాగుంటుంది. అలాగే పొలాల్లో వేసుకుంటే పొలం కూడా బాగా చక్కగా మంచి దింపు అయితే వస్తుంది, ఓకేనా. తోటలు కూడా పెట్టేసుకుంటారు నమ్మకం. అలాగే అమ్మవారికి అయితే మనం ఊరు నుండి అయితే ఇప్పుడు ఆ గుడికి అయితే తీసుకువెళ్తాం, సింధుపురాణి అమ్మవారి గుడికి, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఈ మ్యాక్ చూస్తాం కదా, ఆ గుడి దగ్గర అయితే వేటేస్తారనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే రోడ్ పైకి అయితే వచ్చింది. ఇక్కడ నుండి గుడి చాలా దగ్గరేనమాట, ఒక 20 to 30 మీటర్స్ ఉంటుంది. అలాగే అమ్మవారు అయితే అలాగా పరిగెట్టి వెళ్తారు. ఇప్పుడైతే గుడి దగ్గర చేరుకున్నాం.